హరిహర హిరణ్యగర్భేభ్యో నమః. శ్రీమదాంధ్ర మహాభారతము సభాపర్వము ద్వితీయాశ్వాసం. శ్రీరమణీ ప్రియ ధర్మ విశారద వీరావతార సౌజన్యగుణాధార భువనైక సుందర వీరశ్రీరమ్య బుధ వివేక విధాన. అక్కథకుండు శౌనకాది మహామునులకు చెప్పే అట్లు రాజసూయ మహోత్సవంబునొప్పును ధర్మరాజు ధర్మ నిత్యతయును స్తుతించి నారదుండు ఆ సదంబున సకల రాజ సమూహంబును రాజలోకంబులో మనుష్య సామాన్యుండయ్యున్న జగన్మాన్యు జనార్దనుంజూచి తొల్లి బ్రహ్మాది సురగణ ప్రార్థితుండయి అఖిల మహీభారావతరణార్థంబు నారాయణుండు యదు వంశంబున ఉదయించుటయు అయ్యై క్షత్రియ కులంబుల సుర దైత్య దానవ యక్ష రాక్షస గంధర్వాదుల అంశావతారంబులుందలంచి భవిష్యత్ భారత రణంబునకు సంహృష్ట హృదయుండయి ఉండునంత శాంతనవుడు భీష్ముండు ప్రశాంతుడు తత్క్రతువు సూచి సంతుష్టుండై అంతకతనూజునకు ధృతిమంతునకు అత్యంత ధర్మమతికి ఇట్లనియన్ నాతకుండును ఋత్విజుండును సద్గురుండును నిష్ఠుడున్ భూతలేశుడు సంయుజుండును పూజనీయులు వీరిలో ప్రీతినెవ్వడు సద్గుణంబుల పెద్ద అట్టి మహాత్ము విఖ్యాతు పూజితు చేయు మొక్కని కౌరవాన్వయవర్ధన అనిన అట్టివాడెవ్వడు నాకెరిగింపు మనిన ధర్మరాజునకు భీష్ముండిట్లనియే రోదసీ కుహరంబు రుచిరాంశుతతి చేసి అర్కుండు వెలిగించునట్టులు అమృత సందోహ నిశ్యంద చంద్రిక చేసి సీతాంశుడానందించునట్లు సకల జనులకు తనదైన సదమలజ్యుతి చేసి తన రంగ తేజంబుదనుకు దానజేయుచు ఉన్న సత్సేవ్యుండు పుండరీకాక్షుండు కృష్ణుడు అనాది నిధనుడు అబ్జనాభుడుండ అర్ఘ్యంబునకు నిందు అర్హులుగలరే యజ్ఞ పురుషు అఖిల లోక పూజ్యు అచ్యుతు పూజింపు మదిప అదియసూవే యజ్ఞఫలము అనిన భీష్ము వచనంబున అప్పుడు సహదేవోపనీతంబైన అర్ఘ్యంబు అర్హణీయుండైన వాసుదేవునకు శాస్త్ర దృష్ట విధానంబున ధర్మతనయుండిచ్చిన దానింజూచి సహింపక శిశుపాలుండు ఉపాలంబనపరుండయి అధోక్షజునాక్షేపించుచు ధర్మరాజునకిట్లనియే అవనీనాథులనేకులుండగా విశిష్టారాధ్యులు ఆయుల్ మహేదివిజుల్ పూజ్యులు పల్వురుండగా ధరిత్రీనాథ గాంగేయు దుర్వ్యవసాయంబున కృష్ణు కష్టచరితున్ వార్ష్ణేయు పూజించి నీ అవివేకం వెరిగించి తిందరకు దాచారుండు పూజారుడే కడుకొని ధర్మతత్వమెరుగంగన శక్యము ధర్మబాహ్యు నిన్నొడబడనిష్ఠుడై కరపి ఉత్తములుండగా వాసుదేవుడంజడునకు పూజయిమ్మని విచార విదూరుడు భీష్ముడెంతయున్ వెడగుదనంబునంబనిచే వృద్ధుల బుద్ధులు సంచలింపవే ఇతనికి గూర్తురేని ధనమిత్తురు
అభీష్టములైన కార్యముల్మతి నొనరింతురు ఇష్టుడని మంతురుగాక మహాత్ములైన భూపతులయు విప్రముఖ్యుల సభన్ విధి దృష్ట విశిష్ట పూజనాయతికి అనర్హునర్హుడని అచ్యుతునర్చ్యుతు జేయ పాడియే ఈతని వృద్ధని ఎరిగి పూజించితే వసుదేవుడుండంగ వసుమతీశ ఋత్విజుండని విచారించి పూజించితే ద్వైపాయనుండుండ ధర్మయుక్తి ఆచార్యుడని వినయమున పూజించితే కృతమతుల్ ద్రోణుండు కృపుడునుండ భూనాథుడనియడు బుద్ధి పూజించితే యాదవుల్ రాజులే అవని మీద పూజనీయులైన పురుషుల లోపల ఎవ్వడయ్యే కృష్ణుడిట్టులు ఏల పూజ్యులైన వారి పూజింపనొల్లక భీష్ము పలుకు చేసి వేలవైతి పురుష విశేష విత్తముడు పూజ్యుడు రాజులలోన ఈ యుధిష్ఠిరుడని నీ గుణాలి ప్రకటించి మనంబులలోన దారుణీశ్వరుడు భవన్మఖంబునకు వచ్చిన ఇందరకివ్విధంబునన్ పరగణవజ్ఞసేయుటిది పాడియే ధర్మువే ధర్మనందన నీ వెరుగక ఇచ్చిన ఇది నా విషయమేయని మనంబునందలపక లజ్జావిరహితుడై అర్ఘ్యము గోవిందుడు గొనియే తనకు గొనుడు చిదంబే తన పేడికి దారక్రియయును చెవిటికి మధుర గీతియును చీకునగచ్చనూప అనుపమ స్వరూప దర్శనమును చేయుట బోలు కృష్ణు పూజించుట ఇలన్ ఈ అవనీశ్వర ప్రవరులిందరు నిన్ను నగంగా ఇట్లుగా చేయుదే ధర్మరాజను విశేష సమాఖ్య నిరర్ధకంబుగా ధీయుత అంచు ధర్మజ నదీసుత కృష్ణుల నెగ్గులాడుచున్ పోయ సదంబు వెల్వడి సపుత్ర బలుండయి చైత్యుడు అల్కతోన్ ఆ శిశుపాలు పిరుందన తని ధర్మనందనుండు వానిన్ ప్రియవచనంబుల అనునయించుచూ ఇట్లనియే భూరి గుణోన్నతులనదగు వారికి ధీరులకు ధరణి వల్లభులకు వాక్పారుష్యము తన్నే మహాదారుణమది విషము కంటే దహనము కంటెన్ ఆదిజుడైన బ్రహ్మయుదయంబునకాస్పదమైన వాడు వేదాది సమస్త వాంగ్మయములందు ప్రశంసితుడైన వాడు లోకాది త్రిలోక పూజ్యుడని ఆత్మ నిరింగి పితామహుండు దామోదరు చెప్పే పూజ్యుడని యుక్తమకాకిది ఏమి దోషమే పరమార్థ ప్రతిభ తమోహరు అచ్యుతు భీష్ముడెరిగినట్లెరుగగ నీ కరిది శిశుపాల పెద్దల చరితం బల్పులకు ఎరుగ శక్యమెయందున్ గురుడని సమస్త లోకోత్తరుడని నీకంటే క్రుద్ధతములైన నరేశ్వరులు అచ్యుతునర్చన ఎడకరమభినందింప నీకు కాదననగునే అని ఆ శిశుపాలుని పట్టువరచుచున్న ధర్మరాజునకు భీష్ముండిట్లనియే